అందరికీ నమస్కారం. జూలై 26 నుంచి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే గురువు ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, కర్మస్థానంలో కేతువు ఉండడం వలన దాని ప్రభావం ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తట్టిందని చెప్పవచ్చు. గురువు ప్రభావం వల్ల అదృష్టం, ధనం అనుకున్న సమయానికి అందుతాయి. శ్రీ నిదానంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీరు ఎలాంటి జీవిత సమస్యలతోనైనా బాధపడుతున్నారా? ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు రామరాజు గారిని సంప్రదించండి. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అత్తాకోడల గొడవలు, ఆస్తి తగాదాలు మరియు అప్పుల బాధలు పడుతున్న వారు శాశ్వత పరిష్కారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సమస్య ఏదైనా కేవలం 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. నమ్మకమైన జ్యోతిష్యం, గురువుగారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఇది పూర్తిగా నమ్మదగినది. కర్మస్థానంలో కేతువు ఉండడం వలన మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా నేను ఇంకా వెనకబడే ఉన్నానేమో అన్న ఆత్మన్యూన్యత భావం మిమ్మల్ని కలవరపెడుతుంది. కెరీర్ పట్ల ఒక రకమైన భయం వెంటాడుతుంది. వృశ్చిక రాశి వారు కోపం మరియు ఆవేశం ఈ రెండు నియంత్రణలో ఉంచుకోవాలి. లేకుంటే భాగస్వాములతో గొడవలు పడే అవకాశం ఉంది. దైవబలం మీకు పూర్తిగా ఉంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ గ్రహాల ప్రతికూలతల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఉద్యోగస్తులు వారి మనసుతో వారే పోరాటం చేయాల్సి ఉంటుంది. మీ పనితీరులో ఎటువంటి లోపము ఉండదు, కానీ మీకు మీరే ఒక నెగటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు కోపంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి గురువు వల్ల లాభాలు ఉన్నాయి. మీ వ్యాపారానికి అదృష్టం కలిసి వస్తుంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కాస్త ఇబ్బంది పడక తప్పదు. పార్ట్నర్స్తో చిన్న చిన్న విషయాలకే ఈగో సమస్యలు, వాదనలు వస్తాయి. మొత్తానికి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి జూలై 26 నుంచి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావు. మీకు డబ్బు అవసరమైన ప్రతిసారి ఎవరి నుంచో ఒకరి నుంచి డబ్బు చేతికి అందుతుంది. ఊహించని మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. అయితే అనవసర ఖర్చు చేయాల్సి రావచ్చు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కావలసిన ధైర్యం సరిపోదు. ఎక్కడ నష్టపోతామో అన్న భయం వెంటాడుతుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఆలోచించాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక మానసిక ఆరోగ్యం విషయానికొస్తే వీళ్లకు చాలా రోజుల నుంచి ఏదో తెలియని భయం, రేపు ఏమవుతుందో అన్న ఆందోళన నిద్రను దూరం చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన, గుడికి వెళ్ళడం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఎప్పుడు లేనంతగా విభేదాలు వస్తాయి. మీ మాటల్లోని పౌరుషం వల్ల ఇంట్లో వారు బాధపడాల్సి ఉంటుంది. ఇతరుల తప్పులను ఎత్తి చూపడం వల్ల పెద్ద గొడవలకు దారితీస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. జూలై తర్వాత కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంది. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని కాస్త తగ్గిస్తుంది. ఈ నెలలో కుజుని వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడానికి మరియు కేతువు వల్ల కలిగే ఆత్మన్యూన్యత, వృత్తిపరమైన భయాలను తొలగించుకోవడానికి ఈ క్రింది పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందుతారు. భాగస్వామితో వివాదాలు మరియు ఆవేశం తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి. వీలైతే పేదలకు కందిపప్పు దానం చేయడం మంచిది. అలాగే వృత్తిలో ధైర్యం కలగడానికి ప్రతిరోజు గణపతి అథర్వ శీర్షం పఠించండి. ఇంకా గురువు అనుగ్రహం కోసం గురువారం నాడు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహాలు అనుకూలంగా మారుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.